Thank you. So good afternoon to all. So dear friends, మీ అందరి కోఆపరేషన్ అండ్ అందరి కోఆపరేషన్తో జిల్లాలో ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలాగే అందరి సిబ్బంది కూడా, సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా అన్ని చోట్ల జరిగింది. సో ఎస్టర్డే ఎటువంటి రీపోల్, ఎటువంటి ఆదేశాలు లేవు, రీపోల్ ఏది లేదు మన జిల్లాలో. ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూరులో టోటల్గా 1,00,000 అంటే 86.43% వేమూరులో పోలింగ్ నమోదైంది. రేపల్లెలో 82.59, బాపట్లలో 83.02, పర్చూరులో 87.32, అద్దంకిలో 88.25, అలాగే చీరాల్లో 82.61. ఓవరాల్గా మనకి 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో. దీంట్లో 10,99,944 అంటే ఓవరాల్గా 85.15 ఇది జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలో నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఈ జిల్లాలో. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే మన సంతనూతలపాడు కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సంతనూతలపాడులో 87.46% నమోదైంది. ఓవరాల్గా పార్లమెంట్కి సంబంధించి 85.48% మనకి మొత్తం అంతా కూడా పోలింగ్ నమోదైంది. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్ ఒక 18,672 పార్లమెంట్లో 18,672 పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ అంటే హోమ్ ఓటింగ్ ప్లస్ పోలింగ్ పర్సనల్ అందరూ కలిపి. సో దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్తో పాటు పర్సంటేజ్ కలుపుకుంటే పార్లమెంట్లో 86.72, 86.72. ఇది గత ఏడాది 86.33 కంటే అదనంగా ఒక 0.4% అదనంగా ఈసారి యాడ్ అయింది. సో ఇది ఓవరాల్గా జిల్లాలో ఓటర్ టర్న్అవుట్. మన జిల్లాలో మొత్తం పోలింగ్ ప్రాసెస్ ఇప్పటిదాకా చాలా పీస్ఫుల్గా జరిగింది. సో అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది. పోలింగ్ తర్వాత ఈవీఎంస్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. కానీ చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 41 నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో మొత్తము పోల్ డే జరిగిన సంఘటనల్లో 30 కేసులు కట్టడం జరిగింది. ఆ 30 కేసులలో 241 ముద్దాయిలు ఉన్నారు. సో వాళ్ళందరి మీద ఎవరైతే దాంట్లో నిజంగా ఆ కేసులో, ఆ ఘర్షణలలో, చిన్న ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మన జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్ అయినాక మొత్తం 43 లా అండ్ ఆర్డర్ సంబంధించి కేసెస్, చిన్న ఘర్షణలు దాని మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కింద టోటల్ 19 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంస్ను సీల్ చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్స్ బయట కూడా సిఏపిఎఫ్తో అదేవిధంగా బయట ఏఆర్ సిబ్బందితో పెహరా వేయడం జరిగింది. సో 3 tier సెక్యూరిటీ అక్కడ వేయడం జరిగింది. సో అవుటర్ మోస్ట్ కార్డన్లో సివిల్ పోలీస్ ఉంది, మధ్యలో ఏఆర్ వాళ్ళు ఉన్నారు, అండ్ లోపల ఇన్నర్ మోస్ట్ కార్డన్లో సిఏపిఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో స్ట్రాంగ్ రూమ్కి కూడా అడిషనల్ ఎస్పీ గారిని ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది దాని సెక్యూరిటీకి. అండ్ దాంతోపాటు ఒక ఇన్స్పెక్టర్ రౌండ్ ద క్లాక్ అక్కడ ఉండి అంతా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీటీవీ కెమెరాలకి కూడా మానిటర్ చేయడం
జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా కౌంటింగ్ వరకు ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా, పోస్ట్ పోల్ వైలెన్స్ లేకుండా ఎన్షూర్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము. సో ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా పోస్ట్ పోల్ కూడా పెద్దగా ఎక్కడ కూడా వైలెన్స్ జరగలేదు. ఎక్కడైతే జరిగిందో అది ఇమీడియట్గా అక్కడ ఫోర్స్ పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది.